అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా జూరాల మంజీరా ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేయడంతో ఈ రెండు ప్రాజెక్టులను నిపుణుల బృందం పరిశీలించింది. రెండు ప్రాజెక్టులకు ఎటువంటి ప్రమాదం లేదని తేల్చింది. లక్షల క్యూసెక్ల వరదలు వచ్చినా ప్రాజెక్టులకు ఎటువంటి ప్రమాదం లేదని నిపుణులు తేల్చారు. ప్రాజెక్టులకు చిన్న చిన్న రిపేర్లు చేస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఈ మధ్య జూరాల ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. 62 గేట్లకు 58 నిరంతరంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు మంజీరా డ్యాం పైన వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. డ్యాంకు పగుళ్లు వచ్చాయని, ఆఫ్రాన్ కొట్టుకొని పోయిందంటూ తప్పుడు ప్రచారం జరిగిందని నీటిపారుదల శాఖ అధికారులు తేల్చారు. మంజీరా ప్రాజెక్టును స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పరిశీలించారు. ఆఫ్రాన్ వచ్చిన పగుళ్లకి ఇప్పటికే 3.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇక మరమ్మతులు అనేవి డ్యామ్ సేఫ్టీలో సర్వసాధారణమని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇక ఇదే విషయంపైన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, చెప్పండి, ప్రాజెక్టుల భద్రత పైన నిపుణుల కమిటీ రిపోర్ట్ ఏంటి అసలు? సాధారణంగా సమ్మర్లో వరదలు ఉండవు, ప్లస్ డ్యామ్లో కూడా నీటి నిల్వలు అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి ఇరిగేషన్ సైడ్ నుంచి మెయింటెనెన్స్ చేపడుతుంటారు. జనరల్గా ఇది సమ్మర్లో జరిగే ప్రక్రియ. దానిలో భాగంగానే జూరాల ప్రాజెక్ట్ సంబంధించి కూడా గేట్ల మరమ్మతులు అనేవి కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అనుకోకుండా, అంటే సాధారణంగా వచ్చేటువంటి మాన్సూన్ ముందుగానే రావడంతో వరదలు కూడా ముందుగానే వచ్చాయి. దీంతో గేట్ల మరమ్మతుకు సంబంధించి కొంత ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో ఇది చూసినటువంటి మిగిలిన ప్రతిపక్షాలు కానీ ఇంకొకరు కానీ దీన్ని చూసి మన జూరాల ప్రాజెక్ట్ అనేది కొట్టుకుపోతుందని ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి పద్ధతిలో మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ అది తప్పు అని చెప్పి ఇరిగేషన్ అధికారులు తేల్చారు. డ్యాముకు సంబంధించి అక్కడికి వెళ్ళారు, పరిశీలించారు. ప్రాజెక్ట్ ఎట్లా ఉంది, ఏంటి, అసలు చేసినటువంటి మరమ్మతులు ఏంటి, ఎక్కడ వరకు మరమ్మతులు వచ్చినాయి, ఎందుకోసం ఆ గేట్ల మరమ్మతు అనేది ఆగిపోయిందనే అంశాలకు సంబంధించి పూర్తిగా తెలుసుకున్నారు. కేవలం ముందస్తుగా వరద రావడం కారణంగానే అది గేట్ల మరమ్మతులు అనేవి మధ్యలో ఉన్నాయి తప్ప దానికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఆ క్రేన్లకు సంబంధించిన తాడులు తెగిపోవడం కానీ కొట్టుకుపోవడం కానీ అట్లాంటి అసలు ఆ సమస్య లేదని చెప్పి తేల్చేశారు. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మినిస్టర్ కూడా స్వయంగా జూరాల ప్రాజెక్టును పరిశీలించారు. దాని మీద నుంచి డ్యామ్ ప్రాజెక్టు పై నుంచి నడిచి మరీ వెళ్ళారు. ఎక్కడ ఏం ఇబ్బంది ఉంది ఏంటి అని కూడా పూర్తిగా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత దాని గురించి ఆయన చెప్పిన ఒక మాట, ఎక్కడ కూడా జూరాల ప్రాజెక్ట్ అనేది కొట్టుకుపోవడం కానీ దానికి సమస్య అనేది లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికే ఈ ఉన్నటువంటి బ్రిడ్జి మీద నుంచి వాహనాలు వెళ్ళాలి అంటే ఇబ్బంది కాబట్టి ఇది గత ప్రభుత్వ హయాంలోనే నిపుణులు తేల్చారు కాబట్టి దీని పక్కనే మరొక బ్రిడ్జ్ కమ్ డ్యామ్ లాగా ఇంకొక వంతెన కూడా నిర్మిస్తామని చెప్పి దానికోసం 100 కోట్లు కేటాయిస్తున్నామని కూడా అక్కడైనా ప్రకటించారు. దాంతోపాటు మంజీరా డ్యామ్ గురించి కూడా అనవసరమైనటువంటి వ్యాఖ్యలు లేకపోతే అనవసరమైన ప్రచారం అనేది జరిగిందని చెప్పి ఆయన తేల్చారు. మంజీరా డ్యామ్కు సంబంధించి ఆఫ్రాన్ కొట్టుకుపోయిందని, డ్యామ్కు పగుళ్ళు వచ్చాయని చెప్పి అది సురక్షితంగా లేదని చెప్పి ప్రమాదకర పరిస్థితులు అని చెప్పి ప్రచారం చేశారు. దీని మీద కూడా ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా స్వయంగా అక్కడికి వెళ్ళి పరిశీలించారు. ఆ డ్యామ్ పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్నారు. అక్కడ కూడా మెయింటెనెన్స్లో భాగమే తప్ప అక్కడ ఏది కూడా కొట్టుకుపోవడం కానీ లేకపోతే పగులు రావడం కానీ ఇట్లాంటి అంశం మీద లేదని, ఆఫ్రాన్ ఏదైతే అది మెయింటెనెన్స్లో భాగంగా కొట్టుకుపోయిందో దాన్ని మెయింటెనెన్స్లో భాగంగా సెట్ చేస్తామని, దీనికి సంబంధించి 3.5 కోట్లు కూడా ఇప్పటికే మంజూరైనట్లు, పనులు తొందరలోనే చేపట్టి దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. కానీ అక్కడ ఎక్కడ కూడా నిజంగా కూడా ఆఫ్రాన్ అనేది పూర్తిగా కొట్టుకుపోవడమో లేకపోతే ఆ ఉన్నటువంటి డ్యామ్కు ప్రమాదము ఉంది అనో లేదా పొంచి ఉందని చెప్పి ఎక్కడ కూడా ప్రచారం జరిగిందో అదంతా కూడా పూర్తిగా అవాస్తవం తెలిసారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ప్రచారం అనేది జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా రెండు ప్రాజెక్టులను పరిశీలించారు. ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేదు. రెండు ప్రాజెక్టులు కూడా జూరాలకు జనరల్గా అధికంగా ఫ్లో అనేది వస్తుంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎంత వరద వచ్చేటప్పుడు కూడా తట్టుకునే విధంగా ఉంది. గతంలో ఏ విధంగానైతే అది ఫ్లోటింగ్ తట్టుకుందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో పూర్తి సురక్షితం ఉందని కూడా తేల్చేశారు మమత.